హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబర్ మౌలి మీన్స్ నుండి హీరోగా మారి మూవీ తీసి థియేటర్లో రిలీజ్ చేయడమే కష్టం అనుకుంటే రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టాడు. కంటిన్యూగా 2 అవర్స్ నవ్వించాడు. మూవీ అయితే మామూలుగా లేదు, ఫుల్ కామెడీగా ఉంది. సో ఈ వీడియోలో ఈ మూవీ షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. స్పాయిలర్స్ అయితే ఈ వీడియో చాలా ఉంటాయి. సో మూవీని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడికి ఆపేసి మూవీ చూసాక ఈ వీడియో చూడండి. ఇక వీడియోలోకి పోతే, హీరో పేరు అఖిల్, హీరోయిన్ పేరు కాత్యాయని. ఇద్దరికి చదువు రాదు, వాళ్ళు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ లవ్ స్టోరీ జియో సిమ్ రాకముందు 2015లో స్టార్ట్ అవుతుంది. హీరో అఖిల్ ఎంసెట్లో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే కోచింగ్ జరిగేటప్పుడు చదువు సంధ్య లేకుండా రోడ్లపైన తిరుగుతాడు. అఖిల్కి ఇద్దరు ఫ్రెండ్స్, మధు, ఆశిష్. అఖిల్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు ఫుల్గా లవ్ చేసుకుంటారు, రోడ్లపైన తిరుగుతారు, షాపింగ్కి వెళ్తారు, లవ్ చేసేటప్పుడు ఏమేం చేయాలో అన్నీ చేస్తారు. కానీ అఖిల్ ఎంసెట్లో ఫెయిల్ అయ్యాడని బ్రేకప్ చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. అఖిల్ వాళ్ళ నాన్న రాజీవ్ కనకాల గారు ఎలాగైనా ఎంసీ సీట్ కొట్టాలి అని లాంగ్ టైం కోచింగ్లో అఖిల్ని జాయిన్ చేస్తాడు. ఆ లాంగ్ టైం కోచింగ్ సెంటర్లో అఖిల్కి హీరోయిన్ కాత్యాయనికి తగులుతుంది. అఖిల్ కాత్యాయని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ పడిపోతాడు చూడగానే. కాత్యాయని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు. కానీ కాత్యాయని అఖిల్ని దేకని కూడా దేకదు. అప్పుడే అదే కోచింగ్ సెంటర్లో కాత్యాయని బావ కూడా జాయిన్ అవుతాడు. వాళ్ళిద్దరు ఫుల్ క్లోజ్గా ఉంటారు. అది చూసి మనోడికి కాలుతుంది. ఒకరోజు కాత్యాయని అటెన్షన్ గ్రాప్ చేసుకుంటాడు. ఫేస్బుక్ ఐడి తీసుకుంటాడు. మెసేజ్ చేస్తే పట్టించుకోదు కాత్యాయని. ఎలాగైనా చాట్ చేయాలని సాయిబాబా ఫోటో పంపి, ఈ ఫోటో 10 మందికి పంపకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతా అని చెప్పి ఆ ఫోటోని పంపుతాడు. అక్కడ నుండి మెల్లగా వాళ్ళ మధ్య చాటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫుల్గా చాట్ చేసుకుంటారు, కలిసి తిరుగుతారు, మూవీస్కి వెళ్తారు, కాల్స్ మాట్లాడుకుంటారు. ఇలా లవ్ అనేది ఆల్మోస్ట్ ప్రీ లవ్ అనేది మొత్తం జరుగుతుంది. ఒక్కరోజు అఖిల్ కాత్యాయనికి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటి అంటే అఖిల్ కంటే కాత్యాయని 3 years పెద్దని. అఖిల్ ఏజ్ ఏమో 18 ఉంటే కాత్యాయని ఏజ్ 21 ఉంటుంది. కాత్యాయని 4 times ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటుంది. అప్పుడు అఖిల్ నోటిదులతో కాత్యాయని నువ్వు వాంటివా, టీనేజర్ గా 21 అంటే నాకంటే చాలా పెద్ద అంటాడు. కాత్యాయనికి ఫుల్ కోపం వస్తుంది. లాగి పట్టి చెంపపైన కొడితే గుయ్యని తిరుగుతుంది అఖిల్కి. ఇక్కడ ఇంటర్వెల్ అని పడుతుంది. ఇంటర్వెల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత హీరో ఎంత ట్రై చేసినా హీరోయిన్ అసలు మాట్లాడదు, కాల్స్కి అటెండ్ చేయదు, ఏం పట్టించుకోదు అసలుకి. కానీ కొన్ని రోజుల తర్వాత మాట్లాడుతుంది. అప్పుడు అఖిల్ అంటారు 3 years డిఫరెన్స్ అసలు డిఫరెన్సే కాదు, క్యాస్ట్ ఫీలింగ్ కూడా నాకు లేదు, మన ఇద్దరం లవ్ చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు, లవ్ చేసుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, షాపింగ్కి వెళ్తారు, మూవీస్కి వెళ్తారు, కాల్స్ మాట్లాడుకుంటారు, వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కాత్యాయని అఖిల్కి కెరీర్ పైన సెట్ చేసుకో, ఇలా ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తావు, లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలి కదా అని చెప్పి మోటివేషన్ ఇస్తుంది. హీరో ఆ మోటివేషన్ సీరియస్గా తీసుకొని BA జనరేషన్ చేద్దామని డిసైడ్ అవుతాడు. అప్పుడే కాత్యాయని బర్త్డే వస్తుంది. బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దామని మౌలి ర్యాపర్గా మారి ఒక సాంగ్ రాసి, పాడి, ట్యూన్ చేసి, వీడియో రెడీ చేసి కాత్యాయనికి పంపిస్తాడు. మొత్తం మూవీలో ఈ సాంగ్ హైలైట్, వేరే లెవెల్ ఉంటుంది ఈ సీక్వెన్స్ మొత్తం. ఈ సాంగ్ సంబంధించింది ఎప్పుడు కనిపించినా విపరీతంగా నవ్వుతాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సాంగ్ని కాత్యాయని వాళ్ళ నాన్న చూస్తాడు. ఫోను, ల్యాప్టాప్ కట్ చేస్తాడు. వాళ్ళ అమ్మ కాత్యాయని కొట్టి హౌస్ అరెస్ట్ చేస్తుంది. కాత్యాయని వాళ్ళ ఫాదర్ కోచింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళ మాస్టర్కి కంప్లైంట్ ఇస్తాడు. ఇలా కాత్యాయనికి అఖిల్కి కనెక్షన్ కట్ అయిపోతుంది. చాలా రోజులు అఖిల్ కాత్యాయని మాట్లాడుకోరు. అఖిల్ చాలా ట్రై చేస్తారు కాంటాక్ట్ అవ్వడానికి, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాంటాక్ట్ అవ్వనివ్వరు. ఒకరోజు కాత్యాయని వేరే వాళ్ళ ఫోన్తో ఫోన్ చేసి కలవడానికి రమ్మంటుంది. పోయి మాట్లాడుకుంటారు. ఇంట్లో మన విషయం తెలిసిపోయింది, మనం రెగ్యులర్గా మాట్లాడుకోవడం కుదరదు, ఇక్కడ నుండి నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నా అని చెప్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేద్దామని ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అఖిల్ కూడా BA జనరేషన్ చేసి 80% తెచ్చుకుంటాడు. అప్పుడప్పుడు బెంగళూరుకు పోయి కలుస్తుంటారు. మంచి సక్సెస్ అయ్యాక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. స్టోరీ అయితే ఇంతే ఉంటుంది, కానీ చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. 2 hours కంటిన్యూగా నవ్వుతూనే ఉంటారు. సో ఈ మూవీ థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ మూవీని ఓటీలో చూసినప్పుడు ఇంత నవ్వు రాకుండా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.